కౌలు రైతులకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు కౌలు రైతులందరూ కూడా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కౌలు రైతులందరూ కూడా వచ్చి రావడం జరిగింది. 8 నెలలు కావస్తున్నప్పటికీ కూడా కౌలు రైతులను కనీసం గుర్తించట్లేదు ఈ ప్రభుత్వం. మేనిఫెస్టోలో కౌలు రైతులకు పలు రకాలైనటువంటి హామీలు గుప్పించినప్పటికీ కూడా ఇప్పటివరకు ఏ హామీ కూడా ముందు కదలట్లేదు అంటున్నారు. మనతో పాటుగా కౌలు రైతులు చాలామంది కనబడతా ఉన్నారు. సరే, అసలు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? కౌలు రైతులకు ప్రభుత్వం చెప్పినటువంటిది ఏదైనా మీకు అమలవుతా ఉందా? అమలు కాలేదనే ఈ సమావేశం పెట్టినాం, రౌండ్ టేబుల్ సమావేశం. ఇప్పుడే కాదు, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, తెలంగాణ వచ్చిన తర్వాత మేము రైతులకు, కూలీలకు, అంటే కౌలు రైతులకు కూడా అందరికి కూడా జీవిత బీమా ఉండాలి. తర్వాత రైతులకు వర్తించే పథకాలన్నీ రైతు కూలీలకు, కౌలు రైతులకు వర్తించాలని చెప్పేసి మేము అప్పుడు డిమాండ్ చేసినాం. ఆ జీవిత బీమా అనే విషయం రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే 10 గుంటలు 5 గుంటల భూమి అర్హతగా పెట్టిండ్రు. కానీ వ్యవసాయంలో ప్రతి కౌలు రైతు, కూలి ఎవరు పోయినా వ్యవసాయంలో తిరుగుతున్నప్పుడు పాము, తేలు ఏదైనా కరుస్తుంది, పిడుగులు పడుతుంటాయి. కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు ఒకటి ఉన్నది, చెట్టు మించుబడ్డ గౌడుకి 2 లక్షలు జీవిత బీమా ఉండేది. దాని ఉదాహరణ తీసుకొని ఆ 2 లక్షలు వీళ్ళకు కూడా వర్తింపజేయాలి, లేదా అది పెంచాలి, రైతు గౌడ్స్కి పెంచాలి, మిగతా వాళ్ళకి పెంచాలి. అంటే అప్పుడేదో ప్రారంభంలో కొంచెం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రగతిశీలంగా కనబడి ఒక అంశం చేసింది. కానీ ఇప్పుడు తర్వాత క్రమంలో కౌలు రైతులకు ఇంకేమీ చేయడం లేదు. ఆ కౌలు రైతు అనే కౌలు అనే దాన్ని తీసేసి, కబ్జాదారు అనేది తీసేసి మొత్తం ఎటువంటి పథకాలు లేకుండా జరుగుతున్నది. ఇవాళైనా కూడా ఈ ప్రభుత్వం దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కౌలు రైతులకి ఇది ఇస్తాం అది ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఆశలు పడి ప్రజలందరూ కౌలు రైతులు కూడా ఓట్లు వేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ కౌలు రైతులను నిర్లక్ష్యమే చేస్తున్న పరిస్థితి. కాబట్టి కౌలు రైతులు భూమి తీసుకొని వ్యవసాయం చేసి దాంట్లో పంట పండించి పెట్టుబడి పెట్టి దాంట్లో వచ్చే కష్ట నష్టాలు భరించి ఆఖరికి ఆత్మహత్య చేసుకోవడాలు లేదా పురుగు పూసి కరిసి చనిపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి రైతుకి ఏదైతే ఇప్పటి వరకు వర్తింపజేస్తుండో అవన్నీ కూడా కౌలు రైతుకు వర్తింపజేయాలి. అదే సమయంలో రైతు బీమా 5 లక్షలే ఉంది, 5 లక్షలని 10 లక్షలు చేయాలి. అది ఆ రైతు బీమా కౌలు రైతులకు కూడా 10 లక్షలు చేయాలని డిమాండ్. రుణమాఫీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో కౌలు రైతులకు ఉండదు అనేటువంటి మాట స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎక్కడో ఒక్కడ దగ్గర కౌలు రైతులకు రుణాలు అయితే దొరుకుతూ ఉంటే ఆ మాత్రం రుణమాఫీ కూడా జరగదనేటువంటి మాట వినబడతా ఉంది. అందుకే ఈ సమావేశం పెట్టినాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం. కౌలు రైతులు కూడా సరే, రైతులేమో వాళ్ళ పట్టా పాస్బుక్లు బ్యాంకులలో పెట్టి ఏదో రకంగా అప్పులు తీసుకుంటుంటారు. అదేమో గుర్తింపు వస్తుంది పాస్బుక్ పెట్టి తీసుకున్నాడు కాబట్టి. కానీ కౌలు రైతులు కూడా బంగారము ఏదో రకమైన పెట్టి వాళ్ళు అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసి నష్టం ఎవరికి జరుగుతుంది తిరిగి అంటే కౌలు రైతులకే నష్టం జరుగుతుంది. పంట పండకపోయినా లేకపోతే ఇంకేం జరిగినా నష్టం కౌలు రైతులకు జరుగుతుంది. కాబట్టి కౌలు రైతులను ఫస్ట్ గుర్తించి వాళ్ళను మీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సర్వే చేయించి నిజమా కాదా వాళ్ళు కౌలు రైతుని గుర్తించిన తర్వాత వాళ్ళకి జరిగే నష్టాలకు బాధ్యత వహించాలి, వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తుంది. మీ అంచనా ప్రకారం ఎంతమంది రుణాలు తీసుకొని ఉంటారంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులలో ఎంతమంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుండొచ్చు? ఇప్పుడు మా దగ్గర లెక్కలు లేవు, కానీ దాదాపు రైతుల కంటే కౌలు రైతులే ఎక్కువ ఉంటారు. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో వచ్చిన పరిణామాల వల్ల రైతులంతా వాళ్లకు 1-2 ఎకరాలు వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో రైతు బిడ్డలంతా కొంత చదువుకొని హైదరాబాద్కు రావడం జరగడం వల్ల ఊర్లలో మొత్తం అంతా కూడా అసలు ఏమి చదువు లేని, భూమి లేని రైతులే వాళ్ళు వ్యవసాయం తప్ప వాళ్ళకి వేరేది తెలియదు. అంతకుముందు కూలీలుగా పనిచేసిండ్రు, తర్వాత ఇప్పుడు కౌలు రైతులుగా మారిండ్రు. కాబట్టి వాళ్ళను లెక్కబెట్టి గుర్తించి వాళ్ళందరి పరిస్థితులను విచారించి వాళ్ళ అప్పులు మాఫీ చేయాలని కోరుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలలో ప్రధానంగా ఏ సమస్య కనబడతా ఉంది మీకు? ప్రధానంగా అంటే నేను కూడా ఒక వ్యవసాయదారునే. నా పేరు కొంగర నరహరి, అంబేద్కర్ ఆజాదీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మాది జనగామ జిల్లా రాణత్పల్లి మండలం కిలాషాపూర్ అనే గ్రామం. ఉన్న ఒక 5 ఎకరాల భూమి మాకు ఉంది. దాన్ని ఇప్పుడు మేము అక్కడ వ్యవసాయం చేయలేక ఆర్థిక పరిస్థితుల వల్ల దాన్ని వదిలేసి సిటీకి వచ్చి ఎక్కడెక్కడ కంపెనీలలో పనిచేసుకుంటూ బతుకుతున్నాం. కానీ మా భూమిని కౌలు రైతులకు ఇస్తున్నాం. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితము కరువు వచ్చి పంటలు ఎండిపోయి నష్టం జరిగితే నేను స్వచ్ఛందంగా ఒక మానవతా దృక్పథంతో ఆయనను నాకు కౌలు ఇవ్వకుండా మంచిది అని చెప్పి చేసిన. కానీ తను ఎంతో
సంతోషపడ్డాడు. అంటే కౌలు రైతు యొక్క ముఖంలో కూడా మేము సంతోషాన్ని చూడాలనుకొని ఆయన వచ్చినటువంటి రైతు కానీ కౌలు రైతుకు మద్దతు ప్రకటిస్తున్నారా? నేను కౌలు రైతుకు, నేను రైతునే కానీ నా పొలంలో కౌలు రైతు చేస్తుంది కాబట్టి నాకు వచ్చే బెనిఫిట్స్ నాకంటే ఎక్కువ నా కౌలు రైతుకి ఇవ్వాలని నేను ప్రోత్సహిస్తున్నా. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో అదే బాటలో ఈ ప్రభుత్వం పోతుంది. కాకపోతే ఉదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చి ఏదో ఆశ పెట్టి ఇక్కడ కోడిని కట్టి కోట శ్రీనివాసరావు గారు కోడికూర తిన్న చందంగా ఈ రైతు ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దయచేసి అటువంటిది అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రైతు కౌలు రైతు అనే కాలాన్ని రద్దు చేసిండు. ఆ భూ కబ్జాదారు అనే ఆ కాలాన్ని రద్దు చేసి వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేసిన విధంగా రైతు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నాయి. కానీ అటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాలు ఈ కౌలు రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము విసర్జిస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.